జగతి మహేంద్రల సరదా అల్లరిని చూసి రిషి వసు నవ్వుకుంటారు కదా. తర్వాత జగతి మహేంద్ర గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు కదా. తర్వాత రిషి వసు ఇంకా వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. వసు రిషి భుజం పైన తలవాల్చుకొని చాలా 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 థ్యాంక్స్ సార్, ఈరోజు కాలేజ్లో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసి మీరు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు సార్. అత్తయ్య నేను చాలా సర్ప్రైజ్ అయ్యాం. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటుంది వసు. థ్యాంక్స్లో ఏదో తేడా ఉందే అని అంటాడు రిషి. ఏం తేడా ఉంది సార్, బాగానే చెప్పాను కదా అని అంటుంది వసు. ఈ థ్యాంక్స్ నాకొద్దు అని అంటాడు రిషి. వద్దా, ఎందుకు వద్దు సార్ అని అంటుంది వసు. వద్దు అంటే వద్దు అంతే, నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటాడు రిషి. యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలంట అని అంటుంది వసు. ఏం చేయాలంటే అంటూ వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుని అలా ప్రేమగా స్పర్శిస్తూ ఉంటాడు రిషి. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు మొన్న ఏవో పేర్లు ఆలోచించాను అని చెప్పావు కదా, అవేంటో చెప్పొచ్చు కదా అని అంటాడు ప్రేమగా వసుని దగ్గరికి తీసుకుంటూ. మరీ ఇంత ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చెప్పేస్తానేమో అని భయం వేస్తుంది, చెప్పకుండా ఉండలేనేమో అనిపిస్తుంది. అమ్మో, నేను మీకు దూరంగా ఉంటాను అని అంటుంది వసు నవ్వుతూ. ఏయ్ దొంగ, చెప్పమంటే ఏంటి వేషాలు అని అంటాడు రిషి. అబ్బా, మీరు దొంగ కదా, మిమ్మల్ని ఆలోచించమన్నాను, మీరు చెప్పాలి. మీరు ఏం ఆలోచించారు మీరు చెప్తే తర్వాత నేను చెప్తాను, కానీ మీరు చెప్పకుండా నా ఆలోచనని మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు దొంగ అని అంటుంది వసు. నువ్వే దొంగ, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఆలోచించావు కాబట్టి నువ్వే చెప్పాలి, నేను తర్వాత ఆలోచించాను కాబట్టి నేను తర్వాత చెప్తాను అని అంటాడు రిషి. లేదు, మీరే చెప్పాలి అని అంటుంది వసు. లేడీస్ ఫస్ట్, ఎందుకంటే ప్రతి రంగంలోనూ మీరు కూడా ముందడుగు వేస్తున్నారు కదా, మీరే ముందుంటున్నారు కదా అని అంటాడు రిషి. అబ్బా, దాన్ని ఇక్కడ అప్లై చేయొద్దు మిస్టర్ రిషేంద్ర భూషణ్ అని అంటుంది వసు. హలో మిసెస్ రిషేంద్ర భూషణ్, ఫస్ట్ ఈ ఆలోచన ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలి, తర్వాతే నేను చెప్తాను అని అంటాడు రిషి. సరే సార్, నేనే చెప్తాను అని అంటుంది వసు. ఇంకా రిషి వసు ఏం పేర్లు చెప్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. సరే సార్, ఒకవేళ ఇద్దరు బాబులు అయితే కనుక ఒక బాబు పేరు, రెండో బాబు పేరు ఏంటంటే ఫస్ట్ బాబు పేరు అని ఊరిస్తూ ఉంటుంది వసు. నా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అప్పుడు కూడా నేను ఇంత ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వలేదు. నువ్వు ఏం పేర్లు చెప్తావా అని నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇంకా ఊరిస్తున్నావు. నువ్వు అస్సలు చెప్పొద్దు, నేనే చెప్తాను అని అంటాడు రిషి. సార్ నేనే చెప్తాను సార్ అని అంటుంది వసు. లేదు, నేనే చెప్తాను అని అంటాడు రిషి. లేదు సార్, నేనే చెప్తాను అని అంటుంది వసు. అలా ఇద్దరు నేను చెప్తాను అని గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతూ ఒకరినొకరు చూసుకుని ఇంకా పక్కన నవ్వేసుకుంటారు రిషి వసు ఇద్దరు కూడా. ఇందాకటి వరకు నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని గొడవ పడ్డాం, ఇప్పుడు నేను చెప్తానంటే నేను చెప్తాను అని గొడవ పడుతున్నాం అని ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. వసు, ఒక పని చేద్దామా, ఇద్దరు గొడవ పడకుండా ఇద్దరు బాబులైతే ఒక పేరు నువ్వు చెప్పు, ఒక పేరు నేను చెప్తాను, ఒక బాబు ఒక పాప అయితే ఇద్దరం రెండు పేర్లు చెప్పుకుందాము. అలాగే ఇద్దరు పాపలైతే నువ్వు ఒక పేరు చెప్పు, నేను ఒక పేరు చెప్తాను, అలా డివైడ్ చేసుకుని చెప్పుకుందాము, ఓకేనా అని అంటాడు రిషి. ప్లాన్ బాగుంది సార్, ఓకే డన్ అని అంటుంది వసు. ఇప్పుడు ఇద్దరు బాబులు అయితే నేను ఆలోచించిన పేర్లలో నుండి రెండు పేర్లలో ఒక పేరు నేను చెప్తాను, నువ్వు ఆలోచించిన పేర్లలో నుండి రెండు పేర్లలో ఒక పేరు నువ్వు చెప్పు, సరేనా అని అంటాడు రిషి. సరే సార్ అని అంటుంది వసు. నేను చెప్తున్నాను, ఒక బాబు పేరు అని అంటూ ఉంటాడు రిషి. సార్, వినాలని చాలా ఆతృతగా ఉంది, టెన్షన్ పెట్టకుండా చెప్పేయండి సార్ అని అంటుంది వసు. ఇందాక నువ్వు నన్ను టెన్షన్ పెట్టలేదా అని అంటాడు రిషి. ఇది రివెంజ్ టైం కాదు సార్ అని అంటుంది వసు. సరే అని నవ్వుతూ రిషి ఇంకా ఒక బాబు పేరు రక్షిత్ భూషణ్ అని అంటాడు. వసు ఆశ్చర్యపోతూ, సార్ నేను కూడా ఈ పేరు ఆల్రెడీ అనుకున్నాను సార్, నా మనసులోని మాట మీకు ఎలా తెలిసిపోయింది, మీరు కూడా ఈ పేరుని ఎలా ఆలోచించగలిగారు అని అంటుంది ఆశ్చర్యంగా. అవునా, నువ్వు కూడా అనుకున్నావా అని అంటాడు రిషి కూడా ఆశ్చర్యంగా. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంకో బాబు పేరు నువ్వేం ఆలోచించావు చెప్పు అని అంటాడు రిషి. ఇంకో బాబు పేరు అని వసు ఆగుతూ ఉంటుంది.
వసు ప్లీజ్ ఆగొద్దు చెప్పేయ్ అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంకా వసు కూడా నవ్వుతూ ఇంకో బాబు పేరు జగతేంద్ర భూషణ్ అని అంటుంది. వావ్, జగతేంద్ర భూషణ్ చాలా బాగుంది. అమ్మ పేరు, డాడ్ పేరు, నా పేరు కలిసేటట్టు కూడా భలే ఆలోచించవు వసు అని అంటాడు రిషి. మీకు నచ్చిందా సార్ అని అంటుంది వసు. చాలా బాగా నచ్చింది అని అంటాడు రిషి. రక్షిత్ భూషణ్ కూడా చాలా చాలా బాగుంది సార్ అని అంటుంది వసు. నిజమా అని అంటాడు రిషి. అయ్యో ఎందుకు సార్ అలా అంటారు, నిజంగా చాలా బాగుంది. ఇద్దరు బాబులు పుడితే గనక ఈ 2 పేర్లు ఫిక్స్ సార్. కానీ ఒక బాబు ఒక పాప పుట్టారనుకో, మరి బాబుకి ఏ పేరు ఫిక్స్ చేద్దాం, రక్షిత్ భూషణ జగతేంద్ర భూషణ అని అంటుంది వసు. ఏమో అప్పుడు బట్టి ఆలోచిద్దాం అని అంటాడు రిషి. ఈ విషయంలో మనకి గొడవలైపోతాయేమో సార్ అని అంటుంది వసు నవ్వుతూ. ఇప్పుడు మాత్రం అవ్వడం లేదా ఏంటి, ప్రతి విషయంలోనూ గొడవ పడుతూనే ఉంటావు కదా అని అంటాడు రిషి నవ్వుతూ. అంటే ఏంటి సార్, ప్రతిదానికి నేను గొడవ పడుతున్నాను అని చెప్తున్నారా అని అంటుంది వసు అలుగుతూ. నువ్వు నా పైన గొడవ పడుతూ ఉంటేనే బాగుంటుంది నాకు అని వసుని దగ్గరికి తీసుకుంటాడు ప్రేమగా రిషి. వసు కోపంగా రిషిని చూస్తూ ఉంటుంది. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు అని అంటాడు రిషి. నా ఇష్టం సార్, నా కోపం అని అంటుంది వసు. అలా కోపంగా చూసావనుకో ఊరుకునేది లేదు అని అంటాడు రిషి. ఏం చేస్తారు సార్ అని అంటుంది వసు కోపంగా. ఏం చేస్తానా అంటూ రిషి వసుకి ముద్దు పెట్టేస్తాడు. నా వంక కోపంగా చూసావనుకో ఇలానే చేస్తాను అని అంటాడు రిషి నవ్వుతూ. ఇది మరీ బాగుంది సార్, నా కోపాన్ని ప్రదర్శిస్తే కూడా తప్పేనా అని అంటుంది వసు. తప్పని ఎవరన్నారు, నీ కోపాన్ని నువ్వు ప్రదర్శించు, నువ్వు కోపడితే కనుక నేను ముద్దు పెడతాను అన్నాను, ఇది నా హక్కు అని అంటాడు రిషి. ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా, హక్కులు అవి ఇవి అంటూ అని అంటుంది వసు. నీ కోపాన్ని నువ్వు వ్యక్తపరిచావు, నా ప్రేమను నేను వ్యక్తపరిచాను, రెండిట్లో తప్పు లేదు కదా అని అంటాడు రిషి. సార్ మీరు నన్ను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు అని అంటుంది రిషిని ప్రేమగా హత్తుకుంటూ. రిషి వసుని ప్రేమగా హత్తుకుని దగ్గరికి తీసుకుంటాడు. అలా సరదాగా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ బాబు పేరు మాత్రమే చెప్పారు, పాప పేరు చెప్పనే లేదు అని అంటుంది వసు. ఓ మర్చిపోయాను వసు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం పాప పేరు గురించి, నువ్వేం ఆలోచించావు అని అంటాడు రిషి. నేను కూడా మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడే చెప్తాను, అప్పటి వరకు నేను కూడా చెప్పను అని అంటుంది వసు నవ్వుతూ. నేను ఇంకా ఆలోచించలేదు, నువ్వేం ఆలోచించావో చెప్పొచ్చు కదా అని అంటాడు రిషి. నాకు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్, ఏం పేరు పెట్టాలా అని చాలా ఆలోచిస్తున్నాను కానీ పర్ఫెక్ట్గా అనిపించడం లేదు, అందుకే బాగా ఆలోచించి తర్వాత చెప్తాను సార్ అని అంటుంది వసు. సరే నువ్వు ఆలోచించు, నేను కూడా ఆలోచిస్తాను అని రిషి నవ్వుతూ ఉంటాడు. సరే సార్ అని వసు కూడా నవ్వుతూ ఉంటుంది. అలా ప్రేమగా పిల్లల పేర్ల గురించి మాట్లాడుకుంటూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రిషి వసు. ఒక పక్కన జగతి మహేంద్రలు కూడా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి, మనిద్దరం త్వరలోనే తాతయ్య నానమ్మ అవుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది కదా అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి. జగతి, పిల్లలకి ఏం పేర్లు పెడదాం అనుకుంటున్నావు, ఏమైనా ఆలోచించావా అని అంటాడు మహేంద్ర. నేనేమీ ఆలోచించలేదు మహేంద్ర, అయినా ఈ విషయంలో పూర్తి హక్కులు వసుకి రిషికి మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రులుగా వాళ్ళు చర్చించుకుని ఏం పేర్లు పెడదాము అనుకుంటారో అవే పెడదాం మహేంద్ర అని అంటుంది జగతి. జగతి, త్వరలోనే మన ఇల్లు పిల్లలతో సందడి చేయబోతుంది, ఆ ఊహే చాలా సంతోషంగా ఉంది జగతి అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, త్వరలోనే మన ఇంట్లో బుల్లిబుల్లి అడుగులు పడబోతున్నాయి అని అంటుంది జగతి. అలా ఒక పక్క రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు, అలాగే జగతి మహేంద్ర కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.